ఫ్రెండ్స్, ఈ కొండను చూడంగానే చాలామంది అనుకుంటుండొచ్చు వీడేవాడు ఇక్కడ ఈ కొండను చూపించి ఏదో మంచి ప్రదేశం అని చెప్తున్నాడు అని చెప్పి అనుకుంటుండొచ్చు. కానీ ఈ కొండకు ఉన్నటువంటి ప్రత్యేకత మన ప్రపంచంలో ఉన్నటువంటి ఏడో వింత అయినటువంటి మన ఇండియాలో ఉన్న తాజ్మహల్ కంటే గొప్ప చరిత్ర ఈ కొండకు ఉంది. ఈ కొండ వచ్చేసి 1959లో దశరథ్ మాంజీ అనేటువంటి ఒక ఇండియన్ లేబరర్ తన కోసం, మన తెలుగు భాషలో చెప్పాలంటే తన కోసం అన్నం సర్ది తీసుకురావడానికి వస్తున్నటువంటి భార్యను కోల్పోయిన సందర్భంలో అతను ఈ కొండ వలన అతని భార్య అంటే వాళ్ళ ఊరు నుంచి రావడానికి రోడ్డు లేకపోయినటువంటి పరిస్థితి వలన ఈ కొండ వలన వారి భార్య కాలు జారిపోయి కింద పడిపోయింది. అయినా కూడా వీళ్ళ భార్య బ్రతికేది కావచ్చు. మేబీ ఇక్కడ నుంచి రవాణా సదుపాయం ఉండి తీసుకుపోవాల్సి వస్తే అనివార్య కారణాల వల్ల ఏమైందంటే ఇతని భార్య ఆ కొండపై నుంచి కింద పడిపోవడం, ఇక్కడ నుంచి హాస్పిటల్కు దాదాపు 90 కిలోమీటర్ల దూరం ఉండడం వలన ఆ టైంకు తీసుకుపోలేక ఈ కొండ వలన అతని భార్య చనిపోయింది. అతని పేరే ది గ్రేట్ దశరథ్ మాంజీ. ఈ దశరథ్ మాంజీ అనేటువంటి ఒక ఇండియన్ లేబర్ ప్రేమికుడు అని చెప్పాలి ఒక విధంగా. ఎందుకంటే తన భార్యని అంతగానం ప్రేమించేవాడు. ఈ కొండని తొలిచినటువంటి ఇది ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఒకే ఒక వ్యక్తి. అతను ఒంటరి పోరాటం ఫలితంగా దాదాపు 60 గ్రామాలకు సంబంధించి ఇది ఒక అద్భుతమైనటువంటి బాటగా ఏర్పడింది. ఈ కొండని దశరథ్ మాంజీ 1959లో తన భార్యని కోల్పోయిన తర్వాత దాదాపు 22 సంవత్సరాలుగా ఒంటి చేత్తో ఉలి మరియు సుత్తె ఏదైతే మనం చెక్కడానికి ఉపయోగిస్తామో ఉలి మరియు సుత్తెని ఆయుధంగా చేసుకొని ఈ కొండని పూర్తిగా తవ్వి మిగతా ప్రాంతాలకు రోడ్డు యాక్సెస్ ఇచ్చిండు. ఇది మన బీహార్లోని గయా డిస్టిక్కి దాదాపు ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతము. ఇక్కడ నుంచి ఈ రూట్లో దాదాపు ఒక 60 గ్రామాలకు రోడ్డు నిర్మాణం కోసం ఇతను చేసినటువంటి ప్రయత్నం ఎంతగానో ఉపయోగపడింది. ఇది ఈ ప్రదేశానికి సంబంధించి ఇది ఒక సినిమా కూడా ఉంది. మన హిందీలో వచ్చేసి ద మౌంటైన్ మ్యాన్ దశరథ్ మాంజీ అని చెప్పి ఒక పిక్చర్ కూడా ఉంది. నాకు కూడా ఈ ప్రదేశం గురించి తెలియదు. నేను ఇక్కడ వచ్చిన తర్వాతనే తెలిసింది ఈ ప్రదేశం అంటే ఏంది అనేది. కానీ ఇంతటి అద్భుతమైనటువంటి ఈ ప్రదేశాన్ని చూడడంతో నాకు కూడా ఈ చర్మం పైన రోమాలు నిక్కబడుచుకుపోయినాయి. ఎందుకంటే కేవలం ఒకే ఒక వ్యక్తి తన భార్యను కోల్పోయినటువంటి బాధని దిగమింగుకొని నాలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు అని చెప్పి ఆలోచించి ఏదైతే అతను ముందడిగేసి ఒంటి చేత్తో 22 సంవత్సరాలు కష్టపడి ఈ కొండను తవ్వి ఈ ప్రదేశాన్ని, ఈ బాటని దాదాపు 30 ఫీట్ల వెడల్పోయినటువంటి ఈ బాటని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొండ ఒక ప్రత్యేకత ఏంటంటే దాదాపుగా ఇది ఒక 300 ఫీట్ల దాకా హైట్ ఉందని చెప్పి అంటున్నారు. ఈ కొండని ఒకే ఒక వ్యక్తి దాదాపు కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి ఈ కొండతోటి ఆ వ్యక్తి చేసినటువంటి పోరాటంలో దాదాపు అన్ని కోల్పోయాడు. అంటే ఊళ్ళో నుంచి జనాలు గింటేయడం, పిచ్చివాడిగా భావించేసి ఇతన్ని ఊరు నుంచి బయటకు పంపించేయడం, అలాగే కుటుంబ సభ్యులు కూడా ఇతను భార్యను కోల్పోయినటువంటి శోకంలో పిచ్చివాడిగా మారిపోయాడు, ఇతని వల్ల మనకి ఉపయోగం లేదని చెప్పి అతన్ని ఇంటి నుంచి పంపించడం జరిగింది. కానీ ఈ యొక్క వ్యక్తి యొక్క కృషి వలన దాదాపు 60 గ్రామాలకు రోడ్డు రావడం అనేది చాలా అద్భుతమైనటువంటి చర్య. మనం ఎంతోమంది షాజహాన్ తాజ్మహల్ కట్టించిండు భార్య కోసం అని చెప్పి అన్నాడు. కానీ కాకపోతే షాజహాన్ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులతోటి జనాలను పెట్టి కట్టించిండు. కానీ ఈ ఒక్క వ్యక్తి కృషి వలన దాదాపు ఇంత పెద్దదైనటువంటి కొండను తవ్వి అద్భుతమైనటువంటి ఈ రోడ్డుని 30 ఫీట్ల వెడల్పోయినటువంటి ఈ రోడ్డుని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం అతని కృషికి మెచ్చుకొని ఈ ఇంత మంచి పని చేసిన పద్మశ్రీతో సత్కరించడం జరిగింది. అలాగే ఈ బీహార్ రాష్ట్ర 5 నిమిషాల ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఇలాంటి అద్భుతమైన ప్రదేశాల గురించి మనం తెలుగులో కూడా యూట్యూబ్ ఛానల్స్లో చాలా వ్యక్తి చూడవచ్చు. ఎందుకంటే ఇతని గురించి నాకు కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చేంత వరకు అయితే నాకు ఈ ప్రదేశం గురించి అయితే తెలియదు. చాలా అద్భుతంగా ఇతను చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఇంత పట్టుదల ఇప్పుడున్న సమాజంలో జస్ట్ స్టూడెంట్స్ కానీ ఇంకెవరైనా కానీ ఏదైనా ఒక విషయంలో కొద్దిగా వాళ్ళు ఫెయిల్ అయిపోతేనే
జీవితాన్ని ముగించేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ మెంటాలిటీ ఉన్న ప్రపంచంలో ఇతను దాదాపు భార్యను కోల్పోయిన దుఃఖాన్ని దిగమింగుతూ దాదాపు 22 సంవత్సరాలు కష్టపడి ఇంత మంచి రోడ్డుని నిర్మించడం చాలా అద్భుతమైన విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా అనిపించింది ఇది నాకు, అందుకనే మీకోసం పంచుకుందామని చెప్పి నేను వీడియో తీశాను. ఎందుకంటే ఇది ఎవరో చెప్తే వినడం కాదు. నేను ఇక్కడ ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత నాకు చాలామంది ఉన్నారు ఈ కొండ గురించి నీకు తెలుసా అని చెప్పి అడిగారు. నాకు తెలియదు ఈ కొండ గురించి. నేను ఇక్కడ కొంతమంది లోకల్స్ అడిగితే చెప్పారు మా ఊరి దేవుడు నిర్మించినటువంటి ఈ రోడ్డు సార్ ఇది అని. అందుకని చెప్పి నేను మీతోటి పంచుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.